మనము నిర్మించే గృహాలలో మనోరమశాల అనగా ఏమి? గృహమునకు దక్షిణ సింహద్వారమును పశ్చిమమునకు ఉపద్వారము కలిగి ఉండును. పశ్చిమ దక్షిణ దిశలయందు వసారాలు ఉండును. ఇది మనకు సంతృప్తిని కలిగించును. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. దక్షిణము సింహద్వారము కలిగి ఉండి పశ్చిమమునకు ఉపద్వారము కలిగి ఉండి దక్షిణ దిశ, పశ్చిమ దిశ వరండాలు కలిగి ఉన్న గృహాన్ని మనోరమశాల అని పిలువబడుతుందట. సంతృప్తిని కలిగించును. మనస్సు తృప్తిని కలిగిస్తుంది. దక్షిణ పశ్చిమ దిశలయందు ద్వారములు, వసారాలు కలిగి తూర్పు ఉత్తర దిశలయందు ద్వారములు లేకుండా గోడలు కలిగినను దోషము కాదని చెప్పుచున్నారు. దక్షిణ దిశకు పడమర దిశ సవ్య దిశ అయినందున దీనిని దోషంగా మన మహర్షులు వివరించలేదు. అయితే మన పరిశోధనలో ఈ మనోరమశాలలో దక్షిణ పశ్చిమ వసారాల వలన అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, స్త్రీలకు నష్టము, పురుష సంతతికి హాని కలుగుట మనము గమనించినందువలన ఈ మనోరమశాలను విడువవలసినదిగా తెలియజేయడమైనది.